శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 10 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం మార్గనే ఎస్టేట్స్ గ్రౌండ్ బిఎల్పురం రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 10 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం మార్గనే ఎస్టేట్స్ గ్రౌండ్ బిఎల్పురం రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 10 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం మార్గనే ఎస్టేట్స్ గ్రౌండ్ బిఎల్పురం రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 10 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం మార్గనే ఎస్టేట్స్ గ్రౌండ్ బిఎల్పురం రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 2వ గురువారం సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు స్థలం గురజాడ కళాక్షేత్రం సిరిపురం జంక్షన్ విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 2వ గురువారం సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు స్థలం గురజాడ కళాక్షేత్రం సిరిపురం జంక్షన్ విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 2వ గురువారం సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు స్థలం గురజాడ కళాక్షేత్రం సిరిపురం జంక్షన్ విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 2వ గురువారం సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు స్థలం గురజాడ కళాక్షేత్రం సిరిపురం జంక్షన్ విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం ఎన్ఎఫ్సిఎల్ రోడ్ ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఆర్ఆర్ నగర్ కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్ రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటలకు స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్ మహానంది రోడ్ నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 17 బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మేడ కన్వెన్షన్ సెంటర్ రామాంజనేపురం తిరుపతి రోడ్ కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్ ఓల్డ్ గుంటూరు రోడ్ ఒంగోలు. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23 24 మంగళ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్ చాబోలు రోడ్ నంద్యాల. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 5వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. డ్యూట్రానమీ చాప్టర్ 9 వర్స్ 5లో అద్భుతమైన మాట మనకు కనబడుతుంది. బైబిల్ తెరవండి, మరలా చెప్తున్నాను, నోట్ చేసుకోండి. అయ్యో తొందరగా స్పీడ్గా చెప్పేస్తున్నారు అని అనుకుంటున్నారా? నెమ్మదిగా చెప్తున్నాను. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 5వ వచనం. ఈ దినము దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి గొప్ప వాగ్దానము మాట నేను చదువుతున్నాను. మీరు కూడా బైబిల్ తెరిచి నాతో కలిసి చదవటానికి ప్రయత్నం చేయండి. నీవు వారి దేశమునకు వచ్చి దాన్ని స్వాధీనపరచుకున్నట్టుకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతువు కాదు. ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడైన యెహోవా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దిన వాగ్దానం యొక్క అర్థం ఏంటంటే, ఆయన మీ కుటుంబానికి ఇచ్చిన మాట వాగ్దానము నెరవేర్చటానికి నీ ఎదుటి నుండి వారిని వెళ్ళగొడుతున్నాడు. నిన్ను నీ కుటుంబాన్ని స్థాపిస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు. ఈ మంచి దేశాన్ని, ఈ మంచి ప్రదేశాన్ని, ఈ మంచి స్థలాన్ని, ఈ ఫ్లాట్ని దేవుడు నీకు సిద్ధము చేశాడు. ఎందుకంటే నువ్వు అనుకోవచ్చు, ఇది నేను స్వాధీనపరచుకోగలనా, లేదా ఇది నేను స్వాధీనపరచుకుంటున్నాను, నాకే జరిగేలాగా ఉంది, నేనే తీసుకుంటాను అని కొన్ని ఆలోచనలు ఆశల్లోకి వచ్చేవి. ఆల్రెడీ ఇంచుమించు స్వాధీనపరచుకోవడానికి దగ్గరికి వెళ్ళిపోయి ఉండవచ్చు, లేకపోతే స్వాధీనపరచుకుని ఉండవచ్చు. అయితే నువ్వు అనుకోవచ్చు, నేను ఎంత జాగ్రత్త చేసుకొచ్చి డబ్బు సంపాదించానో, నేను ఎంత జాగ్రత్తగా ఈ చిట్స్ కట్టాను, లేకపోతే లోన్స్ తీసుకున్నాను, లేకపోతే కష్టపడి ఆ పొదుపు చేసిన ధనంతో నేను ఇది సంపాదించాను, చాలా తెలివిగా మాట్లాడాను, పెద్దల ముందు వ్యవహారాల్లో చాలా తెలివితేటలుగా మాట్లాడాను, లేకపోతే నేను చేసిన భక్తి, నేను చేసిన యథార్థతను బట్టి దేవుడు ఈ స్థానంలో పెడతాడు నన్ను అని అనుకుంటున్నావేమో. ఇక్కడ ఏమంటే, నీ యథార్థత కానీ నీ తెలివి నీ జ్ఞానము కాదు, ఆయన నీ పితరులకు ఇచ్చిన మాట,
అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన దీవిస్తాను నీ కుటుంబాన్ని అని ఇచ్చిన మాటను బట్టి దేవుడి దినాన్ని నిన్ను ఈ దీవెనలో స్థిరపరుస్తున్నాడు. అంటే నువ్వు చెప్పాలి, దేవుడు నీ జ్ఞానాన్ని బట్టి కాదు, నీ భక్తిని బట్టి కాదు, ఆల్రెడీ నీ కుటుంబానికి దేవుడిచ్చిన ప్రామిస్ ఇది ఈ సమయంలో ఫుల్ఫిల్ అవుతుంది. ఈ గొప్ప దీవెన నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. అందుకనే నీకు ఇబ్బంది కలుగజేస్తూ అనేక రకాల ఆటంకాలు కలుగజేసే వారిని అందరినీ నీకు దూరం చేస్తున్నాడు. నీ పీస్ ఆఫ్ మైండ్తో పండుకుంటావు, పీస్ ఆఫ్ మైండ్తో వర్క్ చేసుకుంటావు, ప్రార్థన చేసుకుంటావు. ఒక తెలియని మనశ్శాంతి దేవుడు నీకు ఇస్తున్నాడు. ఇంతవరకు ఏ స్థలంలో ఉన్నా నీకు మనశ్శాంతి లేదు. ఏ వ్యవహారం చేసినా, ఏ ల్యాండ్లో అడుగుపెట్టినా, ఏ ఇంట్లోకి వెళ్ళినా ఇంతవరకు నీకు ఏ రకమైన హృదయం నెమ్మది లేదు కదా. ఈ దినము ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం దేవుడికి ఇస్తున్నది. ఏంటంటే నీ కోసం ఏం చేస్తున్నాడంటే 5th లైన్ చూడండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడిని యెహోవా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్నాడు. నువ్వు ఎవరి వల్ల హెడేక్ అనుకుంటున్నావో, ఏ మనుషుల వల్ల నీకు నెమ్మది లేదో, నీకు నెమ్మది ఇవ్వటానికి నీ భక్తి అని కాదు. లేకపోతే పైన ఎంత మంచి మాట అన్నాడు చూడండి, నేను చదువుతున్నాను. ద్వితీయోపదేశకాండం 9:5 నీవు వారి దేశమునకు వచ్చి దాన్ని స్వాధీనపరచుకున్నటకు నీ నీతైనను నీ హృదయ యథార్థతైనను హేతువు కాదు. ఈ జనముల చెడుతనమును బట్టియే వారు చెడిపోయారు. కానీ ఆ చెడిపోయిన వారు ఆ మంచి ఆశీర్వాదాన్ని అనుభవించడానికి లేదు. దేవుని నిబంధనలో, దేవుని నియమాల్లో, దేవుని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ వేరుగా ఉన్నాయి. ఆ ఆశీర్వాదము ఏ పిల్లలు అనుభవించాలంటే చెడిపోయిన వారిని అక్కడి నుంచి తీసేస్తాడు అర్జెంటుగా. నీకు మాట ఇచ్చాడు ఆయన. నీ తండ్రికి మాట ఇచ్చాడు, నీ తల్లికి మాట ఇచ్చాడు, నీ పితరులకు మాట ఇచ్చాడు. దీవెనలోకి నువ్వు అడుగు పెడుతున్నావు. నా తెలివి, నా జ్ఞానం, నేను చదువుకున్నాను, నేను మంచి జాబ్ సంపాదించాను, అందుకే నాకు లోన్ ఈజీగా వచ్చింది, ఇల్లు సంపాదించాను, భూమి సంపాదించాను అనుకోవద్దు. నీకు ఇవ్వటానికి కారణం మీ పితరులకి దేవుడిచ్చిన మాట. ఈ దినం దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ ఎదుటి నుండి ముందున్న వారిని తొలగించేస్తున్నాడు. నీకు ఇబ్బంది కలగజేయకుండా శాంతిగా నువ్వు బ్రతకటానికి, సుఖముగా గడుపు బ్రతుకు దినములు, కృపాక్షేమములు నీకు అనుగ్రహించటానికి నీ ముందున్న వారిని అందరిని బయటకు నెట్టేస్తున్నాడు. ఎందుకంటే వారు చెడిపోయారు. వారు మంచిగా ఉంటే వారిని దేవుడు నెట్టివేయడాన్ని. చెడిపోయిన వాళ్ళని ఏం చేస్తాడంటే ఆశీర్వాదాన్ని అనుభవించకుండా వారిని తీసి ఆయన ఎవరెవరికి ప్రమాణం చేశాడో, ఎవరెవరు ఆయనకి ఒకరికి ఎదురు చూశారో, ఎవరెవరు ఆయన మీద ఆధారపడి చేసిన ప్రార్థనలు ఉన్నాయో వారికి దీవెనలు ఇవ్వటం అనమాట. ఈరోజు ఈ దీవెన నువ్వు అర్హుడవు, నువ్వు అర్హురాలువి. ఎందుకంటే ఆల్రెడీ వాగ్దానం కలిగిన కుటుంబం ఇది. మీరు అనుకోవచ్చు ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి, నాకు ఏం నెరవేరలేదు, జరగలేదు అనుకుంటున్నామో. తొందరలో నీవు అనుభవిస్తావు, నీ నెక్స్ట్ జనరేషన్, నీ పిల్లలు అనుభవిస్తారు, పిల్లల పిల్లలు దీవెనల్లో ఆకాశం అంత ఎత్తైన దీవెనలతో అనుభవిస్తూ దేవుని గణపరుస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచి వాగ్దానం ఏంటంటే, బలమైన వాగ్దానం ఏంటంటే నీ భక్తి, నీ హృదయ యథార్థత కాదు, నీ పితరులకి ఆయన ఇచ్చిన మాట. ఈరోజు ఈ ఆశీర్వాదం నువ్వు అనుభవిస్తావు. నీ జీవితాంతము కృపను కాపాడుకుంటూ ఈ వాగ్దానాల్లో ముందుకు కొనసాగాలి. ఆత్మ నీకు తోడైండును గాక. ఆమేన్. దేవుడి నామానికి వందనాలు. ఇసయ్య గారికి వందనాలు. నా పేరు రాహేలు. మేము తేతలి గ్రామం నుంచి వచ్చాము. నాకు పెళ్ళై 5 సంవత్సరాలు అయ్యిందండి. ఎన్నో హాస్పిటల్ తిరిగాను నేను. ప్రతి హాస్పిటల్లో ఎవరు చూపించుకున్నా నీకు పిల్లలు పుట్టరు అంటేనే ఉండేవారు. కానీ ఒకసారి నేను ఇసయ్య గారి దగ్గరికి వచ్చాను. ఆయన అలాగ వారాలు వచ్చేదాన్ని. నేను వచ్చగా రాగా ఒకసారి ఆయన నన్ను ఇలా ఏడుస్తే నేను చెప్పాను, నాకు పిల్లలు పుట్టనంటున్నారయ్యా, నా పరిస్థితి ఇది అని చెప్పేసి నేను చెప్పాను. నీకు ఎందుకు పుట్టరమ్మా, నీకు పుడతారు, నువ్వు మళ్ళీ వచ్చేసరికి శుభవార్త చెప్తావు అన్నారు. అలాగే వచ్చే నెలకు నేను గర్భఫలాన్ని పొందాను. నాకు అమ్మాయి పుట్టిందండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను గాక.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 10 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం మార్గనే ఎస్టేట్స్ గ్రౌండ్ బిఎల్పురం రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 10 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం మార్గనే ఎస్టేట్స్ గ్రౌండ్ బిఎల్పురం రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 10 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం మార్గనే ఎస్టేట్స్ గ్రౌండ్ బిఎల్పురం రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 10 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం మార్గనే ఎస్టేట్స్ గ్రౌండ్ బిఎల్పురం రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 2వ గురువారం సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు స్థలం గురజాడ కళాక్షేత్రం సిరిపురం జంక్షన్ విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 2వ గురువారం సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు స్థలం గురజాడ కళాక్షేత్రం సిరిపురం జంక్షన్ విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 2వ గురువారం సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు స్థలం గురజాడ కళాక్షేత్రం సిరిపురం జంక్షన్ విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 2వ గురువారం సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు స్థలం గురజాడ కళాక్షేత్రం సిరిపురం జంక్షన్ విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం ఎన్ఎఫ్సిఎల్ రోడ్ ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఆర్ఆర్ నగర్ కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్ రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటలకు స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్ మహానంది రోడ్ నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 17 బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మేడ కన్వెన్షన్ సెంటర్ రామాంజనేపురం తిరుపతి రోడ్ కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్ ఓల్డ్ గుంటూరు రోడ్ ఒంగోలు. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23 24 మంగళ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్ చాబోలు రోడ్ నంద్యాల. దేవుని నామానికి వందనాలు. నా పేరు భారతి, నా భర్త పేరు పీటర్. మేము షాద్నగర్ నుంచి వచ్చాము. 5 సంవత్సరాలు అవుతుంది. బాబు కోసం అని దేవుడు గర్భఫలం ఇస్తాడని తెలుసుకొని ఇక్కడికి వచ్చినట్టు దైవజనులు ప్రార్థన చేసినప్పుడు చెప్పాను, ఇట్లా మాకు 2 పాపాలు ఉన్నారు, బాబు కోసం అని ప్రార్థన చేసుకుంటున్నామని చెప్తే దైవజనులు సరే నీకు బాబు కలుగుతాడు పోమని చెప్పిండు. ప్రార్థన చేసుకొని వెళ్ళినాము. అదే నెలలో దేవుడు గర్భఫలం ఇచ్చాడు. ఆరోగ్యకరమైన కుమారుని దేవుడు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 10 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం మార్గనే ఎస్టేట్స్ గ్రౌండ్ బిఎల్పురం రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 10 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం మార్గనే ఎస్టేట్స్ గ్రౌండ్ బిఎల్పురం రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 10 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం మార్గనే ఎస్టేట్స్ గ్రౌండ్ బిఎల్పురం రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 10 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం మార్గనే ఎస్టేట్స్ గ్రౌండ్ బిఎల్పురం రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 2వ గురువారం సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు స్థలం గురజాడ కళాక్షేత్రం సిరిపురం జంక్షన్ విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 2వ గురువారం సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు స్థలం గురజాడ కళాక్షేత్రం సిరిపురం జంక్షన్ విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 2వ గురువారం సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు స్థలం గురజాడ కళాక్షేత్రం సిరిపురం జంక్షన్ విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 2వ గురువారం సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు స్థలం గురజాడ కళాక్షేత్రం సిరిపురం జంక్షన్ విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం ఎన్ఎఫ్సిఎల్ రోడ్ ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఆర్ఆర్ నగర్ కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్ రావులపాలెం.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ కాటన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 17 బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడ కన్వెన్షన్ సెంటర్, రామాంజనేపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. వీరి పేరు రోజమ్మ. వీరు గద్వాల నుంచి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. తన భర్తకు 40 సంవత్సరాల నుంచి తాగుడు అలవాటు ఉండేది. ఆయన వ్యసనం నుంచి విడుదల పొందాలని తైలాభిషేకానికి వచ్చి కర్నూలులో జరుగుతున్నప్పుడు ప్రార్థన చేయించుకున్నారు. అలానే తర్వాత తైలాభిషేకాలకు వస్తూ ఉండగా దేవుడు అద్భుత రీతిగా తనకి ఆ వ్యసనం నుంచి విడుదలనిచ్చారని వారి సాక్ష్యం చెప్తున్నారు. 40 సంవత్సరాల నుంచి ఉన్న అలవాటుని దేవుడు తను మానడానికి దేవుడు సహాయం చేశారని వారు చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 10 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్గనే ఎస్టేట్స్ గ్రౌండ్, బిఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 10 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్గనే ఎస్టేట్స్ గ్రౌండ్, బిఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 10 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్గనే ఎస్టేట్స్ గ్రౌండ్, బిఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 10 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్గనే ఎస్టేట్స్ గ్రౌండ్, బిఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 2వ గురువారం సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 2వ గురువారం సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 2వ గురువారం సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 2వ గురువారం సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ కాటన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 17 బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడ కన్వెన్షన్ సెంటర్, రామాంజనేపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. అండి విశాఖ గారికి నా వందనాలు. మాది ఎస్కొందేపాడండి, గణపవరం మండలం. అయితే మా అన్నయ్యకి పెళ్ళై 3 సంవత్సరాలు అయిందండి. అయినా పిల్లలు లేరు. నేను అల్లంపురం ప్రార్థనకి వెళ్ళినప్పుడు అనుకున్నానండి, దేవా 7 నెలలు వస్తాను, మా అన్నయ్యకి పిల్లలు పుడితే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. అయితే ఇసాకయ్య గారు ఒక బాబుని చూపించి, బాబు ఎవరికి కావాలని అడిగినప్పుడు ఆ బాబు నా మేనల్లుడు అయితే ఎంత బాగుండు అనుకున్నానో లేదో 2వ నెలలోనే మా వదిన కన్సీవ్ అయిందండి. నేను ఒక్క బాబుని కోరుకుంటే దేవుడు వెంటనే 2 ఇచ్చాడండి. ఈ సాక్షిని దేవుడు దించును గాక. ఈ అబ్బాయి పెద్ద బాబు అండి, ఈ అబ్బాయి చిన్న బాబు అండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 10 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్గనే ఎస్టేట్స్ గ్రౌండ్, బిఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 10 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్గనే ఎస్టేట్స్ గ్రౌండ్, బిఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 10 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్గనే ఎస్టేట్స్ గ్రౌండ్, బిఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 10 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్గనే ఎస్టేట్స్ గ్రౌండ్, బిఎల్పురం, రాజమండ్రి.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 రెండవ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 రెండవ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 రెండవ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 రెండవ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 16 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడ కన్వెన్షన్ సెంటర్, రామాంజనేపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ASR ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. మాకు పెళ్ళై 4 సంవత్సరాలు అవుతుంది. 2 సార్లు గర్భఫలం పోయింది. 3వసారి వచ్చాను, గర్భం నిలబడిందండి. నాకు బాబు పుట్టాడు. ఆపరేషన్. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, CR రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 10 రెండవ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్గనే ఎస్టేట్స్ గ్రౌండ్, బిఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 10 రెండవ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్గనే ఎస్టేట్స్ గ్రౌండ్, బిఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 10 రెండవ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్గనే ఎస్టేట్స్ గ్రౌండ్, బిఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 10 రెండవ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్గనే ఎస్టేట్స్ గ్రౌండ్, బిఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 రెండవ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 రెండవ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 రెండవ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 రెండవ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 16 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడ కన్వెన్షన్ సెంటర్, రామాంజనేపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ASR ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. దేవుని నామానికి వందనాలండి. ఇసాకయ్య గారికి వందనాలు. మాకు పెళ్ళయ్యి 6 నెలల వరకు మేము పిల్లల కోసం వెయిట్ చేసాం, కానీ ప్రెగ్నెన్సీ రాలేదు. అయితే హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటే నీకు నీటి బుడగలు ఉన్నాయమ్మా, నీకు ఇప్పుడు ప్రెగ్నెన్సీ రాదు, ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు, నువ్వు చాలా సంవత్సరాలు మందులు వాడాలని చెప్పారు.
అయితే అదే నెలలో ఇసాకయ్య గారి దగ్గరికి వచ్చి అయ్యగారికి చెప్పాను, అయ్యగారు ఇలా అన్నారు అని. అయ్యగారు ఏం కదమ్మా అయిపోతుంది అని తైలం వేసి ప్రార్థన చేశారండి. అదే నెలలో కన్సీవ్ అయిపోయాను. చక్కటి బాబుని ఇచ్చారు. బాబు చాలా హెల్తీగా ఉన్నాడు. 9th మంత్లో ఉన్నా కూడా అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాను, తైలం వేయించుకుని చెప్పాను. అయ్యగారు ఇలాగ డెలివరీ కష్టం అంటున్నారంటే ఏం కదా అయిపోద్ది అన్నారు. అయ్యగారు చెప్పిన ఒక 2 వారాలకే డెలివరీ అయిపోయింది. 9వ నెల రాగానే నాకు కానీ బేబీకి కానీ ఎలాంటి ఎమర్జెన్సీ లేదు. ఇద్దరం చాలా హెల్తీగా ఉన్నాం. ఇప్పుడు దేవుడు 5 నెలల బాబుని చాలా చక్కగా కాచి కాపాడాడు. మా చిన్ని సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 10 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం మార్గనే ఎస్టేట్స్ గ్రౌండ్, బిఎన్పురం, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 10 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం మార్గనే ఎస్టేట్స్ గ్రౌండ్, బిఎన్పురం, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 10 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం మార్గనే ఎస్టేట్స్ గ్రౌండ్, బిఎన్పురం, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 10 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం మార్గనే ఎస్టేట్స్ గ్రౌండ్, బిఎన్పురం, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 2వ గురువారం సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 2వ గురువారం సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 2వ గురువారం సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 2వ గురువారం సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం.